హాయ్ హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మన ఇంట్లో చిన్నపిల్లలు ఉండేటప్పుడు వాళ్ళు తినడానికి మారం చేస్తూ ఉంటారు. వాళ్ళు వెనకాతల మనం తిరుగుతూ తినిపించాల్సి వస్తుంది. అలాంటప్పుడు ఈ చిన్న రెసిపీని చేసి చూడండి, వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు. ఏంటనుకుంటున్నారా? రైస్లో కొంచెం కందిపప్పు, జీలకర్ర వేసి నీట్గా కడుక్కొని దానికి 2 గ్లాసులు నీళ్ళు జోడించి కొంచెం తగినంత ఉప్పు, నెయ్యి, మనకి అవైలబుల్లో ఉన్న వెజిటేబుల్స్ ఏవైనా వేసుకోవచ్చు. అంటే మీ పిల్లలు ఏం తింటారో వాటిని చూసుకొని వేసుకోవాలి. మా బాబు అయితే క్యారెట్ ఇష్టంగా తింటాడు, అందుకని నేను క్యారెట్ని అయితే వేస్తున్నా. నెక్స్ట్ ఇంకా డ్రై ఫ్రూట్స్ ఏమైనా ఉంటే డ్రై ఫ్రూట్స్ కూడా మనం యాడ్ చేసుకోవచ్చు. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత కుక్కర్ని పెట్టేసి ఒక 4-5 విజిల్స్ వచ్చిన దాకా అలా వదిలేయాలి. వదిలేసిన తర్వాత రైస్ అనేది మెత్తగా అవుతుంది. ఈ ఈ రెసిపీని అయితే మన పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేయండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే షేర్ చేసి, లైక్ చేసి, కామెంట్ తెలియజేయండి. మీ తెలుగింటి అమ్మ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. బాయ్. మీకు ఇంకా ఏమైనా రెసిపీస్ కావాలంటే నాకు కామెంట్లో తెలియజేయండి. థ్యాంక్ యూ.